హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి రామ్ వ్లాగ్స్. ఈరోజైతే ఊరెళ్ళే పని ఉంది. ఎక్కడికంటారా? విజయవాడ. ఏంటి ఊరెళ్ళడం కూడా పని అనుకుంటారా? డైపర్లు, వాటర్ బాటిల్, నా బట్టలు, బుడ్డోడి బట్టలు ఇవన్నీ సర్దే పట్టుకు విసుకొచ్చింది. ఆ సర్దిని ఏదైనా ఒకటి మర్చిపోయానుకో, పిల్లలు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. ఏ చిన్నది మిస్ అయినా అయ్యో అనిపించింది. దీనికి బదులు వెళ్ళకపోవడం బెటర్ ఏమో అనిపించింది. కానీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు మాకు, ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, అంటే మా అన్నయ్య వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు, అన్నప్రసన్నకి, బుడ్డిదాంది. కానీ వేటికి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు కుదరలేదు. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇవన్నీ వచ్చినాయి, బొడ్డోడు పుట్టినాక వచ్చినాయి. కానీ ఇంకా చిన్నపిల్లోడని కొంచెం ఇప్పుడు 5 months వచ్చినాయి కాబట్టి వెళ్దాం అనుకుంటున్నాం. ఇన్నిసార్లు చెప్తే వెళ్ళకపోతే అసలు బాగోదు. సర్లే, అందుకని ఇంకా వెళ్దాం మాయ అని అడిగాను. మా ఆయన్ని నేను మాయ అంటాను. ఎక్కడికి వెళ్ళినా ఈ సర్దుకోవడాలు, ఊడ్చుకోవడాలు, తోముకోవడాలు, ఉతుక్కోవడాలు మాత్రం తప్పవు నాకు. మాకైతే బండి అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళ దాని మీద బుక్ చేయాలి. బుక్ చేశాను కానీ ఇంకా రాలేదు. ఇల్లు ఉడవడం, బట్టలు తీయడం, అంటలు తోవడం చేశాను కాబట్టి బట్టలు మడతేయడం మాత్రం చేయలేదు. అప్పటికి కంగారు పెడుతున్నాడు మా ఆయన, అయిందా. నాకు ఏ పని చేసినా నిజంగా ప్రశాంతంగా ఉండాలి. అది కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా ఉంటే బాగుండు అనిపించింది. అంటే అన్నీ సర్దుకుని నీట్గా వెళ్దాం అనుకుంటా. మా ఆయనతో అస్సలు అవ్వదు అది. నాకు కూడా ఒక్కోసారి ఒళ్ళు బద్ధకం వచ్చేది నిజం చెప్పాలంటే. ఎక్కడికైనా ఊరు వెళ్దామంటే ప్రశాంతం కూర్చొని రేసి చూస్తూ ఉంటా. అంతలోకి టైం అయిపోయాయి. అదరా బెదర గంతకు తగ్గ బొంతలు మేమిద్దరం. నాకు తగ్గట్టు నా సిచ్యువేషన్లో కూడా సహకరించు చెప్పాలంటే. పెద్దరాట కనపడలేదని చిన్న గ్లాస్తో అయితే నీళ్ళు పోతున్నాయి. ఎన్ని రోజులు అయితే ఏంటి ఇది. మీకు నిజం చెప్పనా, నా దగ్గర వీడియోలు తెస్తాక మంచి కెమెరా లేదు. అంటే ఒక 20,000 ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఈ ఫోన్ వచ్చి 13,000 అనుకుంటా. కెమెరా కూడా మంచిగా ఉండదు. మహానమ్మ అటు పడేసి ఇటు పడేసి కింద పడేసి అక్కడక్కడ నొక్కులు కూడా పడిపోయింది. ఎదర్ కెమెరా అయితే మరీ సరిగ్గానే కనిపించదు. ఎవరైనా వీడియోలు తీయమంటే అసలు మా ఆయనే తీయడం ముందు చెప్పాలంటే. అసలు మా ఆయనకి వీడియోలు తీయడమే ఇష్టం లేదు. నేను కెమెరా బాగాలేదు, వాయిస్ ఇవ్వడం కుదరదు. ఒకే రూమ్లో పిల్లల్ని చూసుకుంటూ అడు కదులుతానే ఉంటాడు. వాయిస్ ఇచ్చినప్పుడల్లా వాడిని జోగొట్టడం, నేను వాయిస్ ఇచ్చుకోవడం ఫోన్లో. హై స్కూల్లో చదువుకున్నప్పుడు వచ్చిన గిఫ్ట్లు అవి, అంటే 1st, 2nd వస్తారు కదా, అలాగా. నేనైతే మా ఇంట్లో ప్లేస్ లేదని తెచ్చుకోలేదు. మా చెల్లికి ఇచ్చేసాను నా గిఫ్ట్లు కూడా. ఏం చెప్పాలంటే మా చెల్లికి 3 వస్తాయి, నాకు 2 వస్తాయి. మనం కొంచెం తక్కువ మా చెల్లి కన్నా చదువులో. నేను చాలా ట్రై చేసి దాన్ని బుర్ర పెట్టి చదువుదామని, అస్సలు నా వల్ల పేద కాదబ్బా. ఇందాకేదో చెప్తున్నా యూట్యూబ్ గురించి కదా, మర్చిపోయాను. వాయిస్ ఇవ్వడానికి మంచి మైక్ కూడా లేదు నా దగ్గర. మైక్ కొనుక్కుందాం అంటే ఈ యూట్యూబ్ జెండాని ఎప్పుడు ఎత్తుతానో నాకే తెలియదు. అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలియదు నేను ఈ వీడియోస్ చేస్తున్నట్టు. వాళ్ళు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఏమి యూట్యూబ్ మీద రూపాయి కూడా ఖర్చు పెట్టాలని నేను అనుకోవడం లేదు. నేను చేసేదేం తప్పు కాదు, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. ఇక్కడైతే గో కార్ట్ రేసింగ్ ట్రాక్ అయితే జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నిజం చెప్పాలంటే. చిన్ని కార్ల పోటీలాగా ఉంది నాకైతే. వాళ్ళు భలే నడుపుతున్నారు అబ్బా, స్పీడ్గా అటు వెళ్తుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. నాకు కూడా బాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపించింది అబ్బా. చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయాలి అన్నీ ఇప్పుడన్నా ట్రై చేయాలనిపించింది. కానీ మన చేతిలో ప్రస్తుతానికి 1 రూపాయి కూడా లేదు. నేను సంపాదించినప్పుడు మాత్రం నా చిన్నప్పటి నుంచి నేనేమేమనుకున్నావు అవన్నీ తెచ్చేసుకోవాలబ్బా. టోల్గేట్ దగ్గర 20 రూపాయలు అంట మోర. అక్కడ తీసుకునేదానికి మేము సిటీలోకి వచ్చి 30 రూపాయలతో కొన్నాం మోర. తప్పదు, ఎక్కడ పోవాల్సిన డబ్బులు అక్కడే పోతాయి. మా చెల్లి గురించి ఒక విషయం చెప్పిన, మా చెల్లికి మంచిగా డ్యాన్స్ చేయడం వచ్చు, మంచిగా చదవడం వచ్చు. ఆ 2 మనకు అంతంత మాత్రమే వచ్చు. అప్పుడప్పుడు రీల్స్ చేస్తాను. ఒక్కొక్కసారి 5 టేకులు, ఒక్కొక్కసారి 10 టేకులు పట్టేది. అంతగా మనకి ప్రాక్టీస్ చేయిందే రాదు. విజయవాడలో ఇల్లు భలేకుంటే దగ్గరగా చిన్న అగ్గిపెట్టెలాగా. సాయంత్రం అయ్యేపాటికి కుర్చీలు వేసుకుని బయట చక్కగా అందరూ ఒకే సందులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒకటే మైనస్ పాయింట్,
వానలు పడితే మురికి కాలువల వాసన బాగా ఇది బాగా గమనించాను నేను. మా చెల్లి అయితే ఇక్కడ సహస్రాని హనీని రెడీ చేస్తుంది. నేనైతే బుడ్డిగడికి స్నానం చేయించడానికి వెళ్ళాను. ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే మేము రెడీ అయ్యి వచ్చేసాం. మేము వచ్చేపటికి కేక్ కూడా కటింగ్ అయిపోయింది. అది మా తప్పు కాదులే, వానదేవుడు తప్పు. ర్యాపిడోలో ఆటో బుక్ చేస్తే చాలా టైం పట్టింది రావడానికి. అది సహస్రమ్మ హనమ్మ మా ఆయన వెనకాలే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని ఎత్తుక్కుంటున్నాను. మా రిలేటివ్స్ అందరినీ ఒక చోట చూడడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే అందరికీ కుదరదు ఒక చోటే కలుసుకోవడం. అంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఏ ఫంక్షన్కైనా అంతే. ఇక్కడైతే అందరూ వచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు మిస్ అయ్యారులే. వాళ్ళ మా అన్నయ్య వదిన వాళ్ళ పాప బర్త్డే. ఆ బుడ్డిదానికి ఎంత చిరాకు వచ్చిందో, అందరూ అక్షంతలు వేసి సాంగ్స్కి చిరాకు వచ్చి ఒక 2 డ్రెస్సులు మార్చినట్టున్నారు నాకు తెలిసి. సహకరించరు బుడ్డోళ్ళు, ఎందుకంటే చిన్నపిల్లగా వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది. ఇంకా అంతగా ఇంట్రెస్ట్ చూపిలా. బుడిది ఏడుతానే ఉంది. ఫస్ట్లో బాగానే ఉందనుకుంటా, తర్వాత ఇంకా దానికి ఈ అరుపులకి జనాలు చూసేపాటికి, చుట్టాలందరిని చూసేపాటికి దానికి ఏదోలాగా అనిపించి వచ్చిన వాళ్ళందరూ బొగ్గలు గిల్లుతూ ఉంటే మరి భయం ఏది ఎవరికైనా. ఎవరికి కావాల్సినవి వాళ్ళకి దొరుకుతాయి అంటారు. అదే మా హనీకి అక్కడ చాక్లెట్ ఇచ్చినట్టున్నారు, ఇంకా తింటుంది, బాగా ఆడుకుంది హనీ అయితే అసలు నా ఒంటి మీద. మేమైతే భోజనం చేసి పైకి వచ్చాము. వీళ్ళందరూ కిందకి వెళ్ళిపోయారు, భోజనం టైం అయింది కాబట్టి ఇంకా ఎవరు లేరు, హాల్ అంతా ఖాళీగా ఉంది. మా చెల్లి అయితే బుడిదాన్ని సహస్రాని హనీని ఫోటోలు తీస్తుంది. హనీకి సహస్రాకి ఆ బుడిదానికి వచ్చిన కారు గిఫ్ట్ మీద మనసు మాత్రం పోవట్లేదు. ఆ చుట్టూరే తిరిగి ఎవరి పిల్లలైనా అంతే, ప్రతిదాన్ని చూసి కావాలంటారు. అది వాళ్ళకి కొనిచ్చాం అనుకోండి, 2 రోజులు ఆడి మాత్రం పక్కన పడేస్తారు. మా హనమ్మ అంతే, సహస్రమ్మ అంతే, ఉన్న వాటితో ఆడుకోరు, లేనివి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇది మా పూజమ్మ 10th క్లాస్లో మార్కులు కొట్టేసింది ఆ పిల్ల. మంచి మార్కులు వచ్చినాయి కదా, గవర్నమెంట్ స్కూల్ అయినా బాగానే చదివిద్ది. ఇప్పుడు ఏం తీసుకోవాలని బొరగొక్కుంటుంది నిజం చెప్పాలి. అంతైన ప్రతి ఒక్కళ్ళకి ఇదొక డౌట్, నెక్స్ట్ ఏం తీసుకోవాలి అని. ఇప్పుడైతే తను ఇంటర్ తీసుకోవాలని ఆలోచిస్తుంది. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసింది, మంచి ప్లేస్లోనే వచ్చింది, కానీ ఏమో తెలీదు, తన ఇష్టం. వాళ్ళ డాడీ ఇంకా హాల్లో ఎవరూ లేరని మేమైతే పిల్లలతో డ్యాన్స్లు వేస్తున్నాం. ఒక్కొక్కరు భోజనం చేసిన వాళ్ళు పైకి వస్తుంటే నాకైతే నిజంగా సిగ్గేసింది. అబ్బా, పెళ్ళైన తర్వాత ఇలా డ్యాన్స్ వేయడం చాలా రేరు. మా ఆయన ఎక్కడ చూస్తాడా భయంగా వేస్తున్నా. మా ఆయన చూశాడు కానీ ఏం అనలేదు, అప్పుడైతే ఏం అనలేదు, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళినాక నాకు ఏమన్నా మూడిద్దేమన్నా భయం. ఆయన మా తాత, మా అమ్మమ్మ వాళ్ళ ఆయన. ఇంక బుడ్డిగాన్ని తీసుకున్నారులే అని డ్యాన్స్ వేస్తున్నాను. నాకు నిజంగా డ్యాన్స్ సరిగ్గా రాదు, ఒక స్టెప్ వేస్తే 2వ స్టెప్ మర్చిపోతాను. టీవీలో చూసి ఈజీగా స్టెప్ అనుకుంటాను, కానీ అది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు దీనికో దండవరా నాయన అనుకుంటాను. ఇంకో విషయం చెప్పనా, నేను ఆ బుడ్డిదాన్ని చూసి, నా ఎదురుగా నుంచున్న బుడ్డిదాన్ని చూసి నేను స్టెప్లు వేస్తున్నాను. వాళ్ళు మా అక్కోళ్ళ పిల్లలు డ్యాన్స్లు ఎరక్కొడుతున్నారు, ఫ్యూచర్ బాగుంటుంది. నైట్ అంతా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ఇంటికి వెళ్ళేపటికి 1 గంట అయింది. ఇంచుమించు విజయవాడ దగ్గరకు వచ్చేసాం, కానీ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళలేదని చిన్ని బాధ. ఇక్కడ దాకా వచ్చి ఎప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిందే లేదు. మా అమ్మకి బాగానప్పుడు హాస్పిటల్కి వచ్చి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాము. ఇప్పుడు వెళ్ళాలంటే ఇదలాగుంది. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.